గురువు గారు పూజలు ఆధ్యాత్మిక పాఠాలే కాకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయడం చూసి నా హృదయము ఉప్పొంగి నేను మాట్లాడలేకుండా ఉండలేకపోయాను. వారికి శిరస్సు వంచి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా ఇది మగ్దుంపూర్ చేసుకున్న ఒక అదృష్టం అనుకోవాలి. మాకు చదువుకోవాలని ఆశ ఉన్నా చదువుకునే పరిస్థితులు లేవు. పిల్లలు ఒకే ఒక డ్రెస్ ఉండేది, అది వెనక చినిగిపోయేది. మాకు బట్టలు ఉండేవి కావు. ఆర్థికంగా మమ్మల్ని ప్రోత్సహించేవారు ఎవరు లేరు. పేదరికంలో పుట్టి పెరిగాం. కాబట్టి మన గ్రామము ఈ విధంగా ఉండడం, మరి పూజ్యులైన వారు ఆర్థికంగా సహాయం చేయడం, మరి పుస్తకాలు పంపిణీ చేయడం, పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నారని చూసి నా హృదయము చాలా సంతోషిస్తూ ఉంది. నేను తప్పకుండా గురువు గారి దగ్గరికి వస్తాను. మీ అమూల్యమైన సందేశం వినడం అవకాశం నాకు దొరికింది. మంచి పనులు మీరు పెద్దయ్యాక ఇలాంటి పనులు చేయాలి. మీరు పెద్దగా అవ్వాలి, చదవాలి. మన గ్రామము పేపర్లో వచ్చిందండి. ఈ బుక్స్ తీసుకెళ్ళి పక్కన పడేయకూడదు, వాటిని విలువలేనట్టుగా ఎంచకూడదు. రాయండి, చదవండి, ఉన్నత స్థాయికి వెళ్ళండి. అప్పుడు వారు పడిన ప్రయాసకి ఒక ఫలము, ఒక గుర్తింపు వస్తుంది.